ఇండియాకి సంబంధించిన T20 వరల్డ్ కప్ 2024 టీమ్ అయితే ఇవాళ అనౌన్స్ చేసేసారు గైస్. సో ఇవాళ సాయంత్రం పూట ఈ టీం అయితే అనౌన్స్ అయింది. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరికైతే ఫ్లైట్ మిస్ అయింది, వాళ్ళందరి గురించి అయితే వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే హ్యాపీ బర్త్డే హిట్ మ్యాన్. సో ఇవాళ అయితే మన రోహిత్ అన్న బర్త్డే. సో ఈ ఇయర్ అయినా మన డ్రీమ్ అచీవ్ చేయడానికి ఫుల్గా ట్రై చేద్దాం అండ్ సక్సెస్ అవుతాం అనేది నాకైతే నమ్మకం అయితే ఉంది. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు మీ స్క్రీన్ పైన స్క్వాడ్ అయితే చూడొచ్చు గైస్. రోహిత్ శర్మ క్యాప్టెన్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ అండ్ 2 వికెట్ కీపర్స్ రిషబ్ పంట్ అండ్ సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు స్పిన్నర్స్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. అండ్ మనం ట్రావెలింగ్ రిసర్వ్ చూసుకుంటేనైతే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. సో ఇదైతే టీమ్ గైస్. టీం అయితే బాగుందనే చెప్పుకోవాలి. కాకపోతే ఇద్దరికైతే అన్యాయం జరిగిందైతే నాకు అనిపిస్తుంది గైస్. సో ఇదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. సెలెక్టర్స్ ఏమనుకొని శుభ్మన్ గిల్ని రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందుగా రిజర్వ్గా పంపిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో రీసెంట్ ఫామ్ చూసుకుంటే రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో నెంబర్ 2, బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టే దాకా వచ్చాడు. ఆరెంజ్ క్యాప్ నెంబర్ 2 బేస్డ్ ఆన్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసుకోండి. లేకపోతే తనకి ఇచ్చిన ఛాన్సెస్లో లాస్ట్ ఒక 5 ఇన్నింగ్స్లో సెంచరీ ఉంది అతనికి ఆస్ట్రేలియాతోని, ఆస్ట్రేలియాతోని. అంటే ప్రైమ్ కాదు, మంచి టీం ఆస్ట్రేలియాది. బయలటరల్లో సెంచరీ ఉంది. అండ్ శుభ్మన్ గిల్ రిజర్వ్ కూడా పనికిరాడా గైస్ రుతురాజ్ గైక్వాడ్. అసలు నాకు అర్థం కావట్లేదు ఏమనుకుని అయితే సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మన రింకు సింగ్ని రిజర్వ్స్లో పెట్టారు గైస్. సో మెయిన్ 15లో పెట్టాల్సిన ప్లేయర్ని రిజర్వ్లో పెట్టారు. అసలు ఏంటో వీళ్ళిద్దరికైతే చాలా అన్యాయం అయితే జరిగింది. సో May 21 వరకు స్క్వాడ్ చేంజ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో హోప్ చేద్దాం రింకు సింగ్ కనీసం మెయిన్ 15కి వచ్చి అండ్ శుభ్మన్ గిల్ని అయితే రిజర్వ్ తీసుకెళ్తే బేస్డ్ ఆన్ రీసెంట్ ఫామ్గా రిజర్వ్ తీసుకెళ్తే అయితే ఎందుకు పనికిరాడు గైస్. సో రుతురాజ్ గైక్వాడే నా రిజర్వ్ ప్లేయర్ లిస్ట్లో అయితే ఉంటాడు. సో నాకైతే నేను అనుకున్నది ఏంటిదంటే రుతురాజ్ గైక్వాడ్ యాజ్ అ నెంబర్ 3 ఓపెనర్గా యశస్వి జైస్వాల్ని రిజర్వ్లో పెట్టి నెంబర్ 3 ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ని తీసుకెళ్ళి అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ షుడ్ ఓపెన్. ఇదైతే నా వరల్డ్ కప్ స్క్వాడ్ గైస్. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అయితే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అస్సలు నచ్చలేదు రుతురాజ్ గైక్వాడ్ అండ్ రింకు సింగ్ని రిజర్వ్లో పెట్టి రుతురాజ్ గైక్వాడ్ని స్క్వాడ్ నుంచి మొత్తం ఎక్స్క్లూడ్ చేయడం అయితే. సో మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్క్వాడ్ అయితే బాగానే ఉంది గైస్. సో స్క్వాడ్ అయితే ఓకే. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో హర్షదీప్ బదులు నటరాజన్ తీసుకెళ్ళి ఉంటే బాగుండని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నట్టు యార్కర్స్ అయితే బాగా వేస్తాడు డెత్ బౌలింగ్. హర్షదీప్తోని డెత్ బౌలింగ్ మనం మేనేజ్ చేయగలమా లేదా అని అయితే నాకు తెలీదు. సిరాజ్ కూడా అంత ఫామ్లో అయితే లేడు. సో బౌలింగ్ అయితే కొంచెం వీక్ అని అయితే నాకు అనిపిస్తుంది. కాకపోతే ఓకే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూసుకుంటారు, ఏం కాదు, వాళ్ళంతా సెట్ చేస్తారు. గార్డెన్ లెవెల్ అయినా తిరిగితే వాళ్ళు ఊకోరు. ఓకే, అంతా సెట్ చేస్తారు. మనమైతే నమ్మకం అయితే పెట్టుకొని 100% సపోర్ట్ అయితే చేద్దాం గైస్. సో ఇప్పుడే మనం అంతా యునైట్ అయ్యి ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్ వార్స్ లేకుండా ఫ్రాంచైజీ వార్స్ వదిలేసి కంట్రీ కోసం మనం అందరం ఒక్కటే అయ్యి మనం ఇండియాని గెలిపించాలి గైస్. అదే మన ఫస్ట్ లక్ష్యంగా ఉండాలి. సో ఎవరైనా మన ఫేవరెట్ ప్లేయర్ ఉన్నా లేకున్నా కూడా టీం గెలవాలి, అదే మనకు ముఖ్యము. సో మన సిఎస్కే నుంచి చూసుకుంటే ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు గైస్. మన శివం దూబే, రవీంద్ర జడేజా. సో వెల్ డిజర్వ్డ్ శివం దుబే. అతని హార్డ్ వర్క్ అయితే మళ్ళీ ఇప్పుడు ఒకటి చెప్తా, మీరు ఏమనుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ధోని శివం దుబే కెరియర్ని మళ్ళీ రీక్రియేట్ అయితే చేస్తాడని అయితే నేను అంటున్నా గైస్. శివం దుబే బిఫోర్ 3 years, శివం దుబే ఆఫ్టర్ కమింగ్ టు సిఎస్కే. ఇది శివం దుబే బిఫోర్ సిఎస్కే, శివం దుబే ఆఫ్టర్ సిఎస్కే వచ్చాక చూడండి గైస్ మీరు. అతని ట్రాన్స్ఫర్మేషన్ కానీ అతని 6 hitting ఎబిలిటీ కానీ ఇలా మారిందో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మన సిఎస్కే నుంచి అయితే శివం దుబే, రవీంద్ర జడేజా, కంగ్రాట్స్ టు తలపతి అండ్ ఆరుచామి. సో మనందరం అయితే బెస్ట్ విషెస్ చేద్దాం గైస్ వీళ్ళిద్దరికి. సో ఇదే వాటి అప్డేట్ అండ్ స్క్వాడ్ వీడియో గైస్. సో మీరేమంటుంటారు స్క్వాడ్ గురించి? మీకు ఏం చేంజెస్ చేయాలి? ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటిదంటే May 21 వరకు స్క్వాడ్లో చేంజెస్ అయితే చేయొచ్చు గైస్. సో నాకు కావాల్సిన 2 చేంజెస్ గైస్. రుతురాజ్ ఇన్ మెయిన్ 15, శుభ్మన్ గిల్ అవుట్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్ రిజర్వ్ ప్లేయర్. సో ఈ 2 చేంజెస్ అయితే నాకు కావాలి. సో మీరేమనుకుంటున్నారో, మీ చేంజెస్ ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ మన తెలుగులో జెన్యూన్ అండ్ ప్యూర్ అప్డేట్స్ అయితే ఇస్తాను గైస్. సో చలో నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతవరకు టాటా బాయ్.